ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో వివరణలోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అంతకంటే ముందు అభ్యర్థులకు ఒక ప్రశ్న. ఈరోజు టాపిక్ రిలేటెడ్గా ఉండే ఏదైతే ఉంటుందో క్వశ్చన్ మీకు అడగడం జరుగుతుంది. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, మొక్కల్లో పెరుగుదలని కొలవడానికి ఉపయోగించే డివైస్ పరికరం పేరేంటి? ఏంటంటే మొక్క ఎంత పెరుగుతోంది, దాని యొక్క పెరుగుదలను కొలవడానికి ఒక పరికరం అనేది ఉంటుంది. దాని యొక్క పేరు మీ కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ ఇంకొకటి దానికి రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఏంటి? అంటే ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏంటి? అది కూడా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. సో దీన్ని మన టాపిక్ రిలేటెడ్గా మనం నేర్చుకుందాము. క్లాస్ అయ్యే లోపల మీకు ఆన్సర్ కూడా చెప్తాను. ఓకే, సో ఈరోజు అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, మనకు తెలుసు వివాదాల పరంగా నార్త్ కొరియా ఎప్పుడు ముందుంటుంది. నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా రెండు దేశాల మధ్యలో కూడా ఇటీవల యుద్ధ వాతావరణం అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏ రకంగా వాళ్ళు సాంకేతిక సంబంధాలు కట్ చేసుకున్నారు, అదొకటి చూద్దాం. అండ్ నెక్స్ట్ రెండవ అంశము, లాక్డౌన్ కారణంగా దాదాపు ప్రపంచంలో 53 కోట్ల మంది జనాభాని ప్రాణాలను కాపాడామని కాలిఫోర్నియా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దానికి సంబంధించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ జాతీయ అంశాల విషయానికి వస్తే, ఇది జాతీయ అంశానికి మరియు ఇంటర్నేషనల్ రెండింటికి ఇంపార్టెంట్. సో ఇండియా విత్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో భాగంగా ఒకటి, ఇటీవల బ్యాంబూ దిగుమతిపై భారత ప్రభుత్వము ట్యాక్సెస్ అనేది వేస్తుంది. దానికి సంబంధించి చూసుకుందాము. అసలు ఏంటి, ఇది ఏ రకంగా భారత్కి ఉపయోగపడుతుంది, అదొకటి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, భారతదేశంలో సింహాల సంఖ్య సంబంధించి ఇటీవల ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ సింహాల సంఖ్య ఏంటి, ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ సింహాలు ఎక్కువ ఉన్నాయి, అదేంటి మనమంతా కూడా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం ఏంటంటే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. దానికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకి మద్దతు ధర ప్రకటించింది. ఇది ఎవరు ప్రకటిస్తారు, ఎలా ప్రకటిస్తారు, అదంతా కూడా మనం తెలుసుకుందాము. సో ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఈ ఎంఎస్పి అనే పదం వస్తుంది. సో దాని గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఓటీటీ, ఇది కూడా రెగ్యులర్గా మనం వార్తాపత్రికలో చూస్తున్నాం. నిన్న కూడా చూసాం. కేరళకు సంబంధించి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వివాదం చోటు చేసుకుంది. అదేంటంటే మూవీ థియేటర్ యజమానులకి మరియు ప్రొడ్యూసర్లకి మధ్య జరుగుతున్న ఘర్షణ. ఈ లాక్డౌన్ కాలంలో అసలు ఓటీటీ ఏంటి, దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, ఇటీవల కరోనా కాలంలో లక్నో నుండి యూపీ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ కార్యం చేయబోతోంది. అంటే ఏంటంటే ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా కరోనాకి సంబంధించి తీసుకోబడే చర్య ఏంటి, అది ఏంటో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, గోవా కరోనాని కట్టడి చేయడానికి గోవా ప్రభుత్వం కూడా ఒక పని చేయబోతోంది. అదేంటంటే ఏ రకంగా కరోనా కట్టడిలో భాగంగా గోవా ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధిస్తుంది, అదంతా కూడా మనం తెలుసుకుందాం. అండ్ ఇంకొకటి, భారతదేశంలో సాఫ్రాన్ యొక్క ఉత్పత్తి పెంచాలి అని చెప్పేసి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ వారు మరియు సాఫ్రాన్ ఉత్పత్తికి సంబంధించి భారతదేశంలో ఎంత జరుగుతుంది, ఎంత ఉత్పత్తి పెంచాలి, ఎంత డిమాండ్ ఉంది, అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, అవార్డుల విషయానికి వస్తే, రామన్ మెగసెసే అవార్డులకు సంబంధించి ఇటీవల ఒక నిర్ణయం బయటకు వచ్చింది. ఈ ఇయర్ రామన్ మెగసెసే అవార్డులకు సంబంధించి ఇంపార్టెంట్ ఒక సమాచారం బయటకు వచ్చింది. అదేంటనేది మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, వీటితో పాటు మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం కోరిన స్టేని నిరాకరించింది. ఆ స్టే దేనికి సంబంధించింది, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఆ స్టే ఏంటి, అదంతా కూడా మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ రెండవ అంశం, ఇది ఏపీ అంశానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండవ అంశం విషయానికి వస్తే తెలంగాణకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ విషయంలో ఇటీవల 10th క్లాస్ స్టూడెంట్స్ని ఎలాంటి పరీక్షలు లేకుండానే, ఎందుకంటే కరోనా కాలంలో పరీక్షలు నిర్వహించడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే దాదాపు హైకోర్టు కూడా ఒక నిర్ణయం చెప్పింది. ఆ నిర్ణయం ఏంటి, 10th క్లాస్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి, అదంతా కూడా మనం తెలుసుకుందాము. అండ్ అభ్యర్థులకు ఇంకొక ప్రశ్న, వీలైతే రాయండి, నేను క్లాస్ అయ్యే లోపల చెప్తాను. 10th క్లాస్ అనేది ఈ సంవత్సరం ఎలాంటి పరీక్షలు లేకుండానే అందరినీ ఉత్తీర్ణులుగా చేస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వాస్తవానికి మొదటిసారి కాదు. అంతకుముందు కూడా తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ, ఏపీ ఒకటిగా ఉన్నప్పుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేమ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఆ సంవత్సరం ఏంటి అంటే ఒక సంవత్సరం 10th ఎగ్జామ్స్ లేకుండానే అందరినీ పాస్ చేసింది. సేమ్ ఇప్పుడు కదా తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు. అది ఏ సంవత్సరంలో జరిగింది, ఎందుకు జరిగింది చూడండి. అవసరమైతే కామెంట్ బాక్స్లో రాయండి, మీకు దానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు నేను చెప్తాను. అండ్ నెక్స్ట్, ఇటీవల బోనాలకి సంబంధించి తెలంగాణలో బోనాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఆషాఢ మాసం బోనాలు కానివ్వండి. సో బోనాలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించింది. అవేంటో చూద్దాం. దీంతో పాటు వార్తలు నిలుస్తున్న వ్యక్తులు ఎవరు మరియు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మిస్లీనియస్ అంశాల్లో మనం నేర్చుకుందాం. సో ఈ రకంగా ఈరోజు మనకి హెడ్లైన్స్ అనేవి ఈరోజు ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో నార్త్ కొరియా మనకు తెలుసు వివాదాలకి పుట్టినీళ్ళు అనుకోవచ్చు. వాస్తవానికి వివాదాలు అనే కంటే కూడా ప్రపంచంతో సంబంధం లేని దేశం. ప్రపంచం ఏమైనా సరే తమ దేశంలో ఏ రకంగా ఉన్నదని ప్రపంచానికి తెలియనియదు. ప్రపంచంలో జరుగుతున్న వార్తలు కానివ్వండి, ప్రపంచంలో జరుగుతున్న ఏ సమాచారాన్ని కూడా నార్త్ కొరియా ప్రజలకు తెలియవు. కారణం అక్కడ ఉన్న నియంతృత్వ పాలన. మనకు తెలుసు కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం ఎలా ఉంటుంది అంటే ఒక నియంతృత్వ ప్రభుత్వం. ప్రపంచంతో సంబంధాలు ఎప్పుడు కూడా పెట్టుకోదు. వారి అవసరం కోసం ఎవరితోడైనా మాట్లాడ తప్పితే ప్రపంచంతో వారికి సంబంధం ఉన్నట్టుగా ప్రవర్తించారు, వారితో ప్రపంచానికి కూడా సంబంధం ఎక్కువగా పెట్టుకోరు. అలా ప్రపంచంలో జరిగే సమాచారాన్ని వాళ్ళ ప్రజలకి తెలియకూడదు అని చెప్పేసి అక్కడ టీవీ ఛానల్స్ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయం పైన ఆంక్షలు అనేవి ఉంటాయి. ఇంటర్నెట్ పైన ఆంక్షలు కానివ్వండి. అలాంటి కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే సౌత్ కొరియాతో అన్ని రకాల సాంకేతిక సంబంధాలు మరియు సౌత్ కొరియాతో ఎలాంటి సంబంధాలు కూడా మేము కొనసాగించము అని చెప్పేసి నార్త్ కొరియా ప్రకటించింది. మరి కారణం ఏంటి? ఎందుకు సౌత్ కొరియాతో ఇలాంటి చర్య అనేది తీసుకోబోతోంది? ఎందుకు అంటే ఇటీవల సౌత్ కొరియాకి సంబంధించి కొంతమంది యువత, వాస్తవంగా తెలుసు నార్త్ కొరియా సౌత్ కొరియా దాదాపు ఏదైతే ఉంటుందో నార్త్ కొరియా సౌత్ కొరియా రెండు పక్కనే ఉంటాయి. సో సౌత్ కొరియా నార్త్ కొరియా బార్డర్లో ఇటీవల ఏంటంటే కొన్ని బెలూన్ల ప్రదర్శన చేసింది. బెలూన్స్ అంటే సౌత్ కొరియా నుండి నార్త్ కొరియాకి కొన్ని బెలూన్లని ఎగిరేసింది. ఆ బెలూన్స్ సౌత్ కొరియాలోకి వచ్చాయి. ఆ బెలూన్లకి ఎలాంటి సమాచారం పెట్టారు, ఎలాంటి లేఖలు పెట్టారంటే యాంటీ ప్యోంగ్యాంగ్ అంటే ఏంటంటే నార్త్ కొరియాకి వ్యతిరేకంగా చెబుతూ కొన్ని రెచ్చగొట్టే మాటలు కానివ్వండి, కిమ్ జాంగ్ ఉన్ని కించపరిచే మాటలు కానివ్వండి, అలాంటి సమాచారంతో కూడిన బెలూన్స్ అన్నిటినీ లేఖలు పెట్టేసి ఎగిరేశాయి. ఇది నార్త్ కొరియా ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అలా తెప్పించడం వల్ల అంతకుముందే వీరిద్దరి మధ్యలో కూడా చాలా ఇష్యూస్లో యుద్ధ వాతావరణం అనేది ఉండేది. సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది. కానీ ఇటీవల వార్తలు నిలిచింది ఏంటంటే ఈ బెలూన్స్ అంశం. బెలూన్స్ అనేవి నార్త్ కొరియా పైకి సౌత్ కొరియాకి సంబంధించి కొంతమంది యువత వదిలిపెడతా ఉన్నారు రెగ్యులర్గా. అందులో ఏం కెమికల్ వదులుతున్నారో ఆ మెసేజెస్ ఏందని చెప్పేసి నార్త్ కొరియాకి తెలియక నార్త్ కొరియా ఏంటంటే ఒక రకంగా ఆగ్రహానికి గురైంది. అందుకే సౌత్ కొరియాతో మేము సంబంధాలు తెంచుకుంటున్నాము, సాంకేతిక సంబంధాలు ఉండవు అని చెప్పేసి ఇటీవల చెప్పింది. ఇక మనకు నార్త్ కొరియా విషయానికి వస్తే తెలుసు, నార్త్ కొరియాకి నార్త్ సైడ్ ఏదైతే ఇదంతా కూడా ఈస్ట్ ఏషియాలో భాగం. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి, అట్లాస్లో ఈ ఏదైనా పేర్లు వరల్డ్కి సంబంధించి పేర్లు చెప్పినప్పుడు నేను చెప్పాను రైన్ జర్మనీ అని చెప్పేసి 8 దేశాల గుండా రైన్ రివర్ ప్రవహిస్తుంది. నిన్న క్లాస్ అవ్వగానే ఆ క్లాస్కి సంబంధించి ఆ రైన్ రివర్ 8 పేర్లు ఏంటి, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఏ దేశం ఉంది ఏ దేశం లేదు, ఇలాంటి టాపిక్స్ని లింక్ చేసుకోండి. అట్లాస్ చూసి చదివితే ఇంకొకసారి ఖచ్చితంగా మీరు ఈజీగా ఆన్సర్ గుర్తుపడతారు. సో ఈస్ట్ ఏషియాలో భాగం ఏది, నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. దీనికి నార్త్ సైడ్లో కొరియన్ పెనిన్సులా ఉంటుంది. సో నార్త్ కొరియాకి ఉత్తర భాగాన చైనా రష్యా దేశాలు ఉంటాయి. అండ్ ఆమ్నోన్ రివర్స్ ఉంటాయి. ట్యూమన్ మరియు ఆమ్నోన్ రివర్స్ ఉంటాయి. ఇవి ఏ ప్రాంతంలో ట్యూమన్ మరియు ఆమ్నోన్ రివర్స్ ఫేమస్ అంటారు. అండ్ నెక్స్ట్ దక్షిణ భాగంలో సౌత్ కొరియా దేశం ఉంటుంది. ఇలా నార్త్ కొరియా అనేది ఎప్పుడు వివాదాల పరంగా వార్తలో ఉంటుంది. కానీ ఇటీవల వివాదం ఏంటంటే ఆ బెలూన్స్ ఇష్యూలో సౌత్ కొరియాతో సంబంధాలను తెంచుకోబోతున్నాము. ఎలాంటి సంబంధం ఉండవు, సాంకేతిక సంబంధాలు కూడా ఉండవు, ఇంటర్ కొరియన్ సాంకేతిక సంబంధాలు కూడా ఆపేస్తున్నాము అని చెప్పింది. సో ఇలా వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు ఇచ్చి ముఖ్యంగా ఈ అంశాలను ఫస్ట్ కంప్లీట్ చేద్దాం.
ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఈ అంశాలను కంప్లీట్ చేశాక మిగతా టాపిక్స్ అని చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఎస్సీకి సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన ఒక కేసు పైన స్టేని నిరాకరించింది. స్టే నిరాకరణ ఏ విషయంలో అంటారు? స్టే నిరాకరణ ఏ విషయంలో అంటే మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక వివాదం దాదాపు భారతదేశంలోనే ఒక వివాదంగా మారింది. చాలా ప్రాంతాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి. అదేంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీరి మధ్యలో ఒక వివాదం ఏంటంటే సింపుల్గా ఎట్ ఏ గ్లాన్స్లో మార్చ్ 7 రోజున రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. ఏంటి? రాష్ట్ర ఎన్నికల సంఘం. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు జారీ చేస్తుంది అంటే రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల అన్ని ఎన్నికల నిర్వహణ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది. అలా ఆర్టికల్ 243K ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. ఎందుకంటే రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ఒక నిబంధన ఉంది కాబట్టి అది రాజ్యాంగబద్ధ సంస్థ. అలా 243K మరియు 243ZA ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది విధి విధానాలు కానివ్వండి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానివ్వండి, అన్ని రకాల చర్యలు రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. ఇక సేమ్ ఇలాంటిది కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది. ఆర్టికల్ 324. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుంది? కేంద్రం అంటే భారతదేశంలో జరిగే అన్ని ఎన్నికలు, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు తప్పించి మొత్తం భారతదేశంలో జరిగే ఎన్నికలు, ఎగ్జాంపుల్ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరియు దాంతోపాటు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఇవన్నీ కూడా అత్యున్నత ఎన్నికలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ప్రకారం తీసుకుంటుంది. అలా రెండు రాజ్యాంగ కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఒకటి ఉంటుంది. రాష్ట్రంలో మనకి సర్పంచ్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ ఉంటాయి కదా. రాష్ట్ర ఎన్నికల పరంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. దానికి అధినేత ఎవరు? రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అలా రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. తర్వాత మార్చి 15 రోజున ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికలను వాయిదా వేస్తూ తను చెప్పిన రీజన్ ఏంటంటే ప్రస్తుతం కరోనా ఉధృతి పెరుగుతున్న కారణంగా ఎలాంటి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు, అందుకోసం అని చెప్పేసి ఎన్నికలను వాయిదా వేస్తున్నాము అని చెప్పేసి ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం వచ్చింది. అలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఒక ప్రశ్న ప్రెస్ మీటింగ్ ముందరనే అన్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేనా రమేష్ కుమారా అని అనడం జరిగింది. ఇదంతా జరిగింది మనం చూసాం. అలా రాష్ట్రం ఎలాంటి సంప్రదింపు లేకుండా వాయిదా వేసిన ఎన్నికలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా పోయింది. సో కోర్టులు ఏం చెప్పాయి? ఎవరిని కరెక్ట్ అని చెప్పాయి? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క నిర్ణయాన్ని మద్దతు పలికాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. వారు తీసుకునే ఎన్నికల విషయాలు తీసుకునే నిర్ణయాల్లో మేము అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు, అందులోనూ కరోనా కారణంగా అని చెప్పారు కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘమే నెగ్గింది. సో ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. సో అలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తర్వాత రాజ్యాంగపరంగా తీసుకున్న నిర్ణయం పైన రాజకీయ దుమారం లేసింది. దాదాపు రాజకీయ నాయకులందరూ కూడా రెండు సంస్థల మధ్యలో వివాదం అనేది చోటు చేసుకుంది. అలా ఒక కులానికి మద్దతు ఇస్తున్నావని, ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నావని చాలా రకాల చర్చలు జరిగినాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం అందులోని 2200 సెక్షన్ 200 అనే ఒక నిబంధన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి యొక్క పదవీ కాలాన్ని గురించి చెప్తుంది. ఆ సెక్షన్ 200 ప్రకారం 5 సంవత్సరాల పదవీ కాలం రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క అధికారికి ఉంటుంది. సో దాన్ని ఇటీవల సవరణ చేస్తూ ప్రభుత్వం ఏం చెప్పిందంటే రాష్ట్రంలో ఎన్నికల సంస్కరణలో భాగంగా కొత్త పంచాయతీ సంస్కరణలు తీసుకొస్తున్నాము అని చెప్పేసి సెక్షన్ 200లో మార్పులు చేసింది, తొలగించింది. సో 5 సంవత్సరాల పదవీ కాలాన్ని 3 సంవత్సరాలకు తగ్గించింది. ఆల్రెడీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవిలో ఉండి 4 years అయిపోయింది.
సో అలా 3 years మించిపోయింది అని చెప్పేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ పదవిలో కొనసాగడానికి వీల్లేదు అని చెప్పేసి జస్టిస్ కనగరాజన్ని నియమించింది. అలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం చెప్పారు, నాకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోయింది, ప్రభుత్వం నాపై విమర్శలు చేస్తుంది అని అంతకుముందే హోంశాఖకు రాసింది, హోంశాఖ భద్రతను పెంచింది, ఇవన్నీ జరిగాయి. అందులోనూ ఈ యొక్క సెక్షన్ 200 అనేది తొలగించడం మరియు రాష్ట్రంలో ఎన్నికల సంఘం సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ అనేది ఇచ్చారు. గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరిగే సందర్భాలు లేవు. సో అలా షార్ట్ సర్క్యులేషన్ మెథడ్ కింద డైరెక్ట్గా నేరుగా గవర్నర్ గారిచే ఆర్డినెన్స్ ఇచ్చారు. అలా రాష్ట్రంలో ఎన్నికల సంస్కరణలో భాగంగా సెక్షన్ 200లో మార్పులు చేస్తూ తీసుకురావడం జరిగింది. అలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగించడము మరియు జస్టిస్ కనగరాజన్ని నియమించడం జరిగింది. సో దీనికి సంబంధించి నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి హైకోర్టుకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళడం జరిగింది. అలా హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు అన్ని పరిశీలించేసి ఒక నిర్ణయం ఇచ్చింది. ఆర్టికల్ 243K ఆధారంగా రాజ్యాంగబద్ధ సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘం. సో అందులో ఆర్టికల్ 243K2 అనే సబ్ క్లాస్లో ఏం చెప్తుంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పదవి ఏదైతే ఉందో ఆ పదవికి సంబంధించి ఈ అధికారిని ఇబ్బంది పెట్టే ఎలాంటి చర్యలు కూడా తీసుకోకూడదు. అంటే ఏంటంటే సింపుల్గా ఈ ప్రధాన ఎన్నికల అధికారికి సంబంధించి రాజ్యాంగపరమైన ఒక రక్షణ ఉంది. అలా అనూహ్యంగా తొలగించడానికి వీల్లేదు. తన పదవీ కాలానికి సంబంధించి భద్రత ఏ ఆర్టికల్లో ఉంది, ఆర్టికల్ 243K2లో ఉంది. సేమ్ నిబంధన ఆర్టికల్ 324(5) కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో కూడా ఉంటుంది. ఇక్కడ రాష్ట్రం విషయం చెప్తున్నాను కాబట్టి ఇక్కడ లింక్ చేసుకోండి. అలా ఉంది. సో ఆర్టికల్ 243K2 ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తొలగించడం కరెక్ట్ కాదు, రాజ్యాంగబద్ధ పదవులకి భద్రత ఉండాలి. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మళ్ళీ నియమించండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం కూడా ఉంది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని డైరెక్ట్గా పదవిని స్వీకరించమని చెప్పలేదు. పదవిని స్వీకరించాలంటే ఎవరు నియమించాలి, ప్రభుత్వం నియమించాలి. సో అలా ప్రభుత్వం ఏం చేసింది, నియమించకుండా డైరెక్ట్ మళ్ళీ ఈ హైకోర్టు ఇచ్చిన నిబంధన మేరకి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఏం చెప్పింది, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వండి, ఇప్పుడు నియమించము అని చెప్పేసి. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈ స్టేని తొలగించింది. స్టే ఉండదు అంటే ఆటోమేటిక్గా హైకోర్టు నిబంధన అమల్లోకి రావాలి, ప్రభుత్వం నియమించాలి. అలా కొంత గడువు అనేది ఉంటుంది, లేకపోతే కోర్టు ధిక్కరణ అనేది ఉంటుంది. అలా సుప్రీంకోర్టు కొంతకాలం తర్వాత ఎలాంటి నిబంధన ఇస్తుంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవికి భద్రత అనేది ఆర్టికల్ 243K2లో ఉంది. మరి ఎంత దూరం పోతుంది అనేది ఇప్పుడు చూడాలి. రీసెంట్గా జరిగిన ఇది ఇష్యూ ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ స్టేని, హైకోర్టు ఇచ్చిన స్టేని నిరాకరించింది. ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఏం చెప్పింది, తనని తన పదవిలో నియమించండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపైన స్టే అడిగిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టేని సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. ఇదంతా జరిగింది రీసెంట్గా జరిగిన లాస్ట్ డే జరిగిన టాపిక్ అది. అండ్ నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆల్రెడీ 10th ఎగ్జామ్స్ 2 పరీక్షలు జరిగాయి. తర్వాత లాక్డౌన్ కాలంలో పోస్ట్ పోన్ చేసేసి వాయిదా పడ్డాయి. అలా 10th క్లాస్ ఎగ్జామ్ దాదాపు 2 months కంటే ఎక్కువ వాయిదా పడిపోయి ఇటీవల మంచి తరుణం అని భావించి ఇటీవల జూన్ 8వ తేదీ నుండి 10th ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అలా చెప్పిన తర్వాత హైకోర్టులో తీర్పు ఏమొచ్చిందంటే కంటైన్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా హైదరాబాద్ జోన్లో 10th ఎగ్జామ్స్ జరపకండి, మిగతా ప్రాంతాల్లో జరపండి. ఆ తర్వాత సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో వీళ్ళని రాయనిద్దాము అని చెప్పేసి ఒక కీలక తీర్పు చెప్పింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం భావించింది, 10th ఎగ్జామ్స్ అందరికీ ఒకేసారి జరగాలి, ఎవరికైనా 2 అవకాశాలు ఉండాలి. మొదటిసారి ఒకవేళ ఫెయిల్ అయితే సప్లీ అనేది ఉంటుంది, కానీ వీరికి ఆటోమేటిక్గా ఒకటే అవకాశం ఇక్కడ ఉంటుంది, సప్లీలో రాపిస్తాము అని చెప్పేసి. కాకపోతే సప్లీలో రాసినా కూడా రెగ్యులర్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పింది. కానీ 10th ఎగ్జామ్స్ ఇప్పుడు 2-3 నెలల వరకు జరిపించడం కష్టం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి అదేవిధంగా ఇటీవల దాదాపు 3-4 days బ్యాక్ ఏంటి, అందరినీ ఉత్తీర్ణులను చేస్తాము అని చెప్పేసి ఒక మౌఖిక ప్రసంగం చేయడం జరిగింది. అలా 10th క్లాస్కి సంబంధించి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా ప్రభుత్వము 3 రోజుల కింద చెప్పింది గ్రేడింగ్ అనేది ఇస్తాము, అందరినీ ఉత్తీర్ణులు చేస్తామని చెప్పేసి కీలక ప్రకటన చెప్పింది. కానీ దానికి సంబంధించిన జీవో
జూన్ 10వ తేదీన వచ్చింది. ఎప్పుడైనా జీవో వస్తేనే అధికారికంగా అమలైనట్టు. అలా జూన్ 10న దీనికి సంబంధించిన అధికారిక జీవో వచ్చింది. అందులో ఏం చెప్పిందంటే ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా అందరినీ ఉత్తీర్ణులు చేస్తున్నాము. దాదాపు మనం చూడండి 10th ఉత్తీర్ణ శాతం లాస్ట్ టైం 92% రెగ్యులర్ ఎగ్జామ్లో, సప్లీలో 6% పెరిగింది. ఆల్మోస్ట్ 98% ఎప్పుడూ వస్తుంది. సో ఆల్మోస్ట్ 98% వచ్చినప్పుడు ఎలాగో 100% అనేది దాదాపు పాసిబిలిటీస్ ఉన్నాయి, అందరినీ ఉత్తీర్ణులు చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక జీవో రిలీజ్ చేసి అందరినీ పాస్ చేస్తున్నట్టు చెప్పింది. అండ్ నెక్స్ట్ ఏపీలో ఏం జరుగుతుందో చూడాలి. ఏపీలో జూలైలో 10th ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పింది. బట్ పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో కూడా ఇలాంటి సందర్భం అయ్యే అవకాశాలు ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే కరోనా పరిస్థితి విజృంభిస్తున్నప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఉండవు. సో ఇదే నిర్ణయం ఏపీలో అమలవుతుందా లేదో మనం వెయిట్ అండ్ సీ చూడాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకు 10th ఎగ్జామ్స్ అనేవి ఎలాంటి పరీక్షలు లేకుండా ఉత్తీర్ణత ప్రకటించడం ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకందరికీ తెలుసు 1969 తెలంగాణ ఉద్యమం అనేది జరిగింది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, తెలంగాణ ఉద్యమం జరిగిన కాలంలో దాదాపు విద్యా సంవత్సరం అనేది లాస్ అవుతుంది అని చెప్పేసి 1969, 1970 మధ్యలో 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ ఉత్తీర్ణులుగా చేస్తూ ఒక అధికారిక జీవోని ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా 10th విషయంలో ఇది రెండవసారి తెలుగు రాష్ట్రాల్లో జరగడం. ఫస్ట్ ఎప్పుడు జరిగింది? 1969, 1970 బ్యాచ్ని అప్పుడు ఉన్న ఉద్యమ కారణంగా అందరినీ ఉత్తీర్ణులుగా చేస్తూ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇలా 10th విషయంలో ఇటీవల వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం. అండ్ నెక్స్ట్ రీజనల్ ఇష్యూస్లో తెలంగాణకి సంబంధించి బోనాల విషయంలో ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతోంది. మనకు తెలుసు బోనాలు అనేవి ఆషాఢ మాసంలో జరుగుతాయి. అండ్ బోనాలు అనేవి తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్. రానున్న జూన్ 20వ తేదీ నుండి బోనాలు అనేవి జరుగుతాయి, బోనాల ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ సంప్రదాయంలో బోనాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అలా బోనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం బోనాలని అందరూ కూడా ఇండ్లలోనే నిర్వహించుకోవాలి, బయటికి వచ్చి జాతరలు జరుపుకోవడం అనేది జరగదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి, లాక్డౌన్ నిబంధనలు ఉన్నాయి, ప్లస్ దాంతోపాటు కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. బోనాలు ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువ జరుగుతాయి, అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాంటిది గుమిగూడిన ప్రజలు ఉండే దగ్గర కరోనా ఉధృతి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి బోనాలకు సంబంధించిన కీలక ప్రకటనని ఇటీవల తెలంగాణకు సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇటీవల MHRD ఆధ్వర్యంలో ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. దానికి అధికారికంగా ఎలా ఉంటుందో చూడాలి. సో ఈ బోనాలకు సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2014 జూన్ 16వ తేదీన బోనాలని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. 2014 జూన్ 16వ తేదీన. సో బోనాలకు సంబంధించి ఒక టర్మ్ ఏంటంటే ఈ బోనాల తంతు మొత్తాన్ని కూడా ఊరడి ఉత్సవంగా నిర్వహిస్తారు. ఊరడి కొన్ని పదాలు అడుగుతారు తెలంగాణ ఉద్యమ చరిత్రలో, తెలంగాణ సంస్కృతిలో భాగంగా. అండ్ బోనాల సందర్భంగా రంగం అనే కార్యక్రమం జరుగుతుంది, భవిష్యవాణి. అండ్ నెక్స్ట్ బోనాల కాలంలో ముఖ్యంగా పోతురాజు కీలక పాత్ర పోషిస్తాడు. రంగం అంటే భవిష్యవాణి, భవిష్యత్తు గురించి చెప్తుండ్రు. అండ్ నెక్స్ట్ పోతురాజు, చిన్నప్పటి నుండి పుట్టు వెంట్రుకలు తీయని వాడిని పోతురాజు అంటారు. సో ఇలాంటి పదాలు అడుగుతారు. సో బోనాలకు సంబంధించి సంస్కృతిలో భాగంగా ఇండెత్తుగా చదవండి. బట్ బోనాలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అంటే బోనాల ఉత్సవాలని ఎవరికి వారి ఇంట్లోనే నిర్వహించుకోండి. ఎందుకంటే ఊరేగింపులు కానివ్వండి, జాతరలు కానీ ఈ సంవత్సరం జరగవు. ఏవైనా పట్టు వస్త్రాల సమర్పణ ఏదైనా కూడా ఊరేగింపైనా కూడా గుడి లోపల పూజారులే చూసుకుంటారని కీలక నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. ఇది ఇటీవల బోనాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ అవార్డులకు సంబంధించి రామన్ మెగసెసే అవార్డుపై ఇటీవల కీలక ప్రకటన అనేది చేయడం జరిగింది. మనకు తెలుసు రామన్ మెగసెసే అంటే ఏషియాకి నోబెల్ అవార్డుకు సమానం. ఆసియా ప్రాంతంలో నోబెల్ అవార్డుతో సమానంగా పోలుస్తారు. చాలా ప్రతిష్టాత్మక అవార్డు. రామన్ మెగసెసే ఎవరంటే ఫిలిప్పీన్స్ యొక్క మాజీ ప్రెసిడెంట్. ఫిలిప్పీన్స్ దేశం ఏదైతే ఉందో ఫిలిప్పీన్స్ యొక్క ప్రెసిడెంట్, ఒకప్పుడు ప్రెసిడెంట్గా పనిచేశారు. సో ఫిలిప్పీన్స్ థర్డ్ ప్రెసిడెంట్. తన యొక్క గుర్తుగా రామన్ మెగసెసే అవార్డుని సంస్థలకి, వ్యక్తులకి, విశిష్ట సేవ చేసిన సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ రామన్ మెగసెసే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా రామన్ మెగసెసే అవార్డులు ఇటీవల ఈ సంవత్సరం రామన్ మెగసెసే అవార్డులని క్యాన్సల్ చేస్తున్నట్టుగా రామన్ మెగసెసే అవార్డు బోర్డు ప్రకటించింది.
సో రామన్ మెగసెస్ అవార్డులు ఎవ్రీ ఇయర్ ఉంటాయి. కానీ కరోనా దాదాపు కరోనా కారణంగా చాలా కార్యకలాపాలు ఆగిపోతున్నాయి. అందులో భాగంగా రామన్ మెగసెసే విషయంలో కూడా ఆగిపోవడం జరిగింది. రామన్ మెగసెస్ అవార్డ్స్ 2020కి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉండదు, ఎలాంటి అవార్డ్స్ ఉండవు. సో వ్యక్తులకి సంస్థలకి ఇచ్చే అవార్డు రామన్ మెగసెసే ఫిలిప్పీన్ మాజీ ప్రెసిడెంట్, ఆసియా ప్రాంతంలో అత్యున్నత విశిష్ట సేవలు చేసిన వ్యక్తులకు ఇచ్చే రామన్ మెగసెస్ అవార్డు ఈ సంవత్సరం ఉండవు అని చెప్పేసి కీలక ప్రకటన రావడం జరిగింది. సో ఈ రకంగా మనకి వార్తల్లో నిలిచిన అంశం. సో ఇక నెక్స్ట్ మనకి వార్తల్లో ఉన్న అంశాల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇప్పుడు మన టాపిక్లో నెక్స్ట్ అంశం ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్ మనం తెలుగులో కనీస మద్దతు ధర అంటాము. దీన్ని ఎవరు ప్రకటిస్తారంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజ్, CACP అంటారు. వాస్తవానికి టాపిక్ అంటే ఏంటని మీకు చెప్తాను. అసలు యాక్చువల్గా మినిమం సపోర్ట్ ప్రైస్ దేనికి ఉద్దేశించింది అంటే పంట ఉత్పత్తికి సంబంధించి. పంట ఉత్పత్తి మనకు తెలుసు, మనం ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క క్రాప్ అనేది వేస్తూ ఉంటాము. మన దగ్గర సీజన్స్ దాదాపు జూలై నుండి అక్టోబర్ వరకు ఖరీఫ్ అని, ఆ తర్వాత అక్టోబర్ నుండి మార్చి వరకు రబీ సీజన్ వింటర్ సెషన్స్లో, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత 2 నెలల కాలం ఉండేది జియాద్, అందులో వాటర్ మిల్ లాంటివి ఆకుకూరలు ఎక్కువగా పెరుగుతాయి. సో రకరకాల పంటలు రకరకాల పంట కాలాల్లో పెరుగుతాయి. సో పంట ఉత్పత్తి జరిగిన తర్వాత దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడానికి పంట వేసే ముందే ఒక ధరను ప్రకటిస్తుంది. సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే వరి పంట తీసుకోండి. వరి మనకు ఖరీఫ్ క్రాప్ అనుకోండి ఎగ్జాంపుల్. వరికి సంబంధించి పంట వేసే ముందు రైతు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక అజంప్షన్. నేను పంట వేస్తే ప్రభుత్వం కొంటుందా లేదా, ప్రభుత్వం కొంటే ఎంత కొంటుంది, ఇతను అన్ని కాస్ట్ లెక్క పెడతాడు. పంటకి ఎరువులకు ఎంత అవుతుంది, నీటి సౌకర్యం కల్పించినందుకు ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, అలా అన్ని కాస్ట్లు. ఎగ్జాంపుల్ ఒక ఎకరం పండించడానికి 10,000 రూపాయలు అయిందనుకోండి, ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఎకరానికి 10,000 రూపాయలు తను ఇన్పుట్ చేశాడు, అంటే ఖర్చు జరిగింది. తను ఏదైతుందో ఎక్స్పెండిచర్ ఒక ఎకరానికి వరి పంట పైన ఎంత జరుగుతుందో 10,000 అని అనుకున్నాడు. సో ఇప్పుడు పంట వేసే ముందు, ఇప్పుడు పంట వేయలేదు ఇంకా రైతు, పంట వేసే ముందు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఒక క్వింటాల్ వరి ఉత్పత్తి చేశారనుకోండి, ఇది క్వింటాల్కు 10,000 తనకు ప్రొడక్షన్కి అయింది, ప్రొడక్షన్ కాస్ట్. వరి మీరు క్వింటాల్ గనక మాకు అమ్మితే 15,000 ఇస్తాము అని ఒక మాట చెప్పింది అనుకోండి. సను 15,000 మైనస్ 10,000 5,000 తన దగ్గర మిగులుతున్నాయి. సో లాభం ఉంది. సో రైతు డిసైడ్ అవుతాడు, సో నేను పెట్టుబడి ఏదైతే ఉందో, ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో దానికంటే ప్రభుత్వం నాకు మద్దతు ఎక్కువగా ఇస్తుంది. సో ఏం చేస్తాడు రైతు, మద్దతు ధర ఆధారంగా వరిని నాటుతాడు. ఒకవేళ మద్దతు ధర ప్రొడక్షన్ కాస్ట్ కంటే తక్కువ ఉందనుకోండి, ఎవరు కూడా కావాల్సి లాస్ చేయడు. తన ప్రొడక్షన్ కాస్టే 10,000 ఉన్నప్పుడు మద్దతు ధర 9,000 ఉందనుకోండి, ఎవరేస్తారు దానికంటే ఖాళీగా కూర్చొని బెటర్ అనుకుంటారు. సో కనీస మద్దతు ధర భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది అగ్రికల్చర్ ప్రొడక్ట్ విషయంలో. ఎందుకంటే ఏ పంట వేయాలి, ఎంత మొత్తంలో వేయాలి, ఏ పంట వేస్తే లాభం అనే ఉద్దేశాల ఆధారంగానే, కనీస మద్దతు ధర ఆధారంగానే మనకు పంట దిగుబడి అనేది ఉంటుంది. అలా కనీస మద్దతు ధర భారతదేశంలో దాదాపు 23 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎవరు ప్రపోజ్ చేస్తారు, ఎంతెంత ఇవ్వాలి, ఈ 23 పంటలకు ఎంతెంత ఇవ్వాలి అని ప్రపోజ్ చేసే వాళ్ళు ఎవరు, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. వీళ్ళు ప్రపోజ్ చేస్తే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఆమోదం పొందుతారు. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు దీన్ని ఆమోదం పొందిస్తారు. సో అలా ప్రపోజ్ చేసే వాళ్ళు కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. సో ఇప్పుడు పంట దిగుబడి మొత్తం వచ్చింది, పంట చేతికి వచ్చింది రైతుకి. తను ఏం చేస్తాడు, ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది కనీస మద్దతు ధర. ఆయన ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర కంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చా, ఎక్కువ కూడా ఇవ్వచ్చు. ఏంది, మినిమం 15,000 ఇస్తాం, 16,000 కూడా ఇవ్వచ్చు చెప్పలేం, కానీ 15,000 కంటే తక్కువ మాత్రం ఉండదు. అలా ఏ పంట ఉత్పత్తి ఎంత జరగాలో కనీస మద్దతు ధరని డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం వరికి మద్దతు ధర ఎక్కువ పలికింది అనుకోండి, రైతు ఫీల్ అవుతాడు ఆటోమేటిక్గా, నాకు వరిని పండిస్తే లాభం ఎక్కువ వస్తుంది. అంటే ప్రతి రైతు ఏం చేస్తాడు,
వరికే వేస్తాడు. సో అలాంటి సమయంలో సర్ప్లస్ పంట కూడా ఉంటుంది. అంటే అధిక మొత్తంలో పంట పండిస్తే మిగతా పంటలకు కూడా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో దీన్ని పర్ఫెక్ట్గా పారామీటర్స్తో ప్రభుత్వం అనేది డిసైడ్ చేస్తుంది. ఈ కనీస మద్దతు ధర ఆధారంగానే FCI వారు కొంటారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంటారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. మనకు తెలుసు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా రేషన్ దుకాణాలు అంటాము. రేషన్ దుకాణాలు మనకు చౌక ధరల దుకాణాలు ఉంటాయి. సో చౌక ధరల దుకాణంలో ఎవరైతే ఉంటారో ప్రభుత్వం ఇచ్చే పథకాల ద్వారా బియ్యం నెలకి ఇన్ని కిలోలు అని, ఒక్కొక్క వ్యక్తికి ఇన్ని కిలోలు అని బియ్యం పప్పులు ఇస్తూ ఉంటుంది. అలా రేషన్ షాప్లలో ఈ కనీస మద్దతు ద్వారానే పంటను కొనుగోలు చేసి ప్రభుత్వం ప్రజలకి ఇస్తుంది. అలా సబ్సిడీ రూపంలో ఇస్తుంది. సబ్సిడీ అంటే మిగతా అంతా కూడా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. అలా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహార భద్రతా చట్టంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఆహార పదార్థాలు అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అలా ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర పంట యొక్క దిగుబడిని కూడా డిసైడ్ చేసేంత మార్గంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, చెరుకు విషయంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉండదు. చెరుకు విషయంలో ఉండేది ఫేర్ రెమ్యునరేటివ్ ప్రైస్ అంటే సేమ్ మినిమం సపోర్ట్ ప్రైస్ లాగానే ఉంటుంది. కాకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్లో 50% ప్రొడక్షన్ కాస్ట్ అన్ని చూస్తారు క్యాల్కులేషన్, కానీ ఇక్కడ 70% చూస్తారు. సో అంటే ప్రొడక్షన్ కాస్ట్ పైన క్యాల్కులేషన్స్ వేరియేషన్స్గా ఉంటాయి. సో ఈ రకంగా కనీస మద్దతు ధర అనేది తరచూ ఇటీవల వార్తల్లో నిలుస్తున్న అంశము. కనీస మద్దతు ధర ఆధారంగానే రైతు ఈ పంట కాలంలో తను ఏ పంట వేయాలి అని నిర్ణయం తీసుకుంటాడు. అలా కనీస మద్దతు ధర అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని డిసైడ్ చేసేది ఎవరు అనేది క్వశ్చన్ అడుగుతారు. ఇలా కనీస మద్దతు ధర ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ OTT, ఓవర్ ది టాప్ స్ట్రీమింగ్. మనం ఇటీవల ఓటీటీ అని రెగ్యులర్గా చూస్తున్నాం. దీనికి సంబంధించిన వివాదం ఇటీవల కేరళలో జరిగింది, తమిళనాడులో కూడా జరిగింది. తమిళనాడులో సంబంధించి పొన్మగల్ వందల్ ఇటీవల ఒక సినిమా అనేది ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. చూడండి, దానికి ముందు మూవీ థియేటర్స్ ఎవరైతే ఉంటారో థియేటర్స్ యజమానులకి మరియు ఆ సినిమా ప్రొడ్యూసర్ సూర్యకి, ప్రొడ్యూసర్లకి మరియు థియేటర్లకి మధ్యలో ఘర్షణ జరుగుతుంది. ఎందుకు? కారణం ఒకటే, ఓటీటీ ఆధారంగా. ఎందుకంటే మనకు తెలుసు లాక్డౌన్ కాలంలో అన్ని థియేటర్లు మూతపడిపోయాయి. దాదాపు 2.5 నెలలకు పైగా థియేటర్లన్నీ బంద్ అయిపోయినాయి. చాలా మూవీస్ ప్రొడక్షన్ అయిపోయి రిలీజ్కి అయ్యే పరిస్థితిలో, దాదాపు సమ్మర్ సీజన్ అనేది మూవీస్కి మంచి సీజన్, అందరికీ హాలిడేస్ ఉంటాయి. అలా సినిమా ఇండస్ట్రీకి అత్యధికంగా వసూలు చేసే సీజన్లో సమ్మర్ కూడా ఒకటి. అలా సమ్మర్ సీజన్ లాక్డౌన్కి అంకితం అయిపోయింది. ఇలాంటి సమయంలో అప్పటికే ప్రొడక్షన్ అయిపోయి సినిమా రిలీజ్కి ఏవైతే ఉన్నాయో దాదాపు 3 నెలల నుండి ఖాళీగా ఉన్నాయి రిలీజ్ లేకుండా. అవి ఓల్డ్ అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, ఎంతో కొంత లాభం వస్తుందని చెప్పేసి ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలా ప్రొడ్యూసర్స్ హీరోస్ చెప్పేసరికి థియేటర్ యాజమానులు ఏం చెప్తున్నారు, ఒకవేళ మీరు ఓటీటీ ద్వారా సినిమాని రిలీజ్ చేస్తే నెక్స్ట్ మీ యొక్క సినిమాని, మీరు ప్రొడ్యూస్ చేసే సినిమాని థియేటర్లలో టెలికాస్ట్ చేయము, ఏ హీరో అయితే ఉన్నాడో ఆ హీరో యొక్క సినిమాలను మేము బ్యాన్ చేస్తాము అని చెప్పారు. వాస్తవానికి ఓటీటీ అంటే ఏంటంటే, మనకి ఇటీవల తెలుగులో కూడా కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి కొన్ని సినిమాల పేర్లు రెగ్యులర్గా వస్తాయి. చిన్న సినిమాలకు ఓటీటీ అనేది మంచి ప్లాట్ఫామ్. ఓటీటీలో ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్, ZEE5, సన్ నెక్స్ట్, నెట్ఫ్లిక్స్, ఆహా, ఇటువంటి అన్ని మనం రెగ్యులర్గా పేర్లు వింటున్నాం. ఈ ఓటీటీకి ఇంటర్నెట్ సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్నెట్ ఆధారంగా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మనం సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళు స్ట్రీమ్ చేస్తేనే మనకు అవుతుంది. కానీ ఓటీటీ ద్వారా ఏ సినిమానైనా ఎన్నిసార్లైనా మనకి ఇష్టం వచ్చిన టైంలో చూడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది సినిమాలు ఇంట్లో ఉండే టీవీల ద్వారా స్ట్రీమ్ చేయడం ఓటీటీ, ఓవర్ ద టాప్ స్ట్రీమింగ్ అంటారు. అలా ఈరోజు రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓటీటీ ద్వారా సినిమాలు అనేది ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. ఓటీటీ అనే సినిమాలు కానివ్వండి, వెబ్ షోస్ అంటారు, వెబ్ షోకి సంబంధించి స్పెషల్గా ఉంటుంది. అలా రెగ్యులర్గా సినిమా థియేటర్లకి పోటీగా ఇటీవల కొత్త సినిమాలు అన్నీ కూడా ప్రింట్స్ అనేవి రెగ్యులర్గా మనకు ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కారణం ఏంటంటే ఇటీవల మనకి ఇంటర్నెట్ సౌకర్యాలు పెరగడం ద్వారా రకరకాల కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. అలా వెబ్ షోస్, టీవీలో షోస్ కానివ్వండి, అవన్నీ కూడా ఓటీటీ ద్వారా ఓన్లీ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది వస్తుంది. ఇంటర్నెట్ ఫెసిలిటీ ద్వారానే వస్తుంది. అలా రెగ్యులర్గా ఇటీవల ఓటీటీ అనేది వార్తలు నిలుస్తున్న ఇంకొక అంశం. అండ్ నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే బ్యాంబూ
మీకు ఇందాక నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్ ఏంటంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ బ్యాంబూ పెరుగుతుంది. బ్యాంబూ ఆల్మోస్ట్ పర్ డే 91 సెంటీమీటర్స్ కూడా పెరగవచ్చు అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో. బ్యాంబూస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క రోజు దాని యొక్క వేరియేషన్ హైట్లో కనబడుతుంది. ప్రపంచంలో అత్యంత ఫాస్ట్గా పెరిగే మొక్క బ్యాంబూ టైపు చెందింది. అండ్ నెక్స్ట్ మొక్కల్లో పెరుగుదలను కొలవడానికి వాడే పరికరం పేరు క్రెస్కోగ్రాఫ్. సో ఇటీవల బ్యాంబూ ఇంకొక విషయంలో కూడా వార్తలు నిలిచింది. మనకు ప్లాస్టిక్ ఫ్రెండ్లీ అని చెప్పేసి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి అని ప్రతి ఒక్కరు అంటున్నారు, బీట్ ప్లాస్టిక్. అందులో భాగంగా త్రిపురలో ఒక ఐఏఎస్ అధికారి, మన తెలుగు ఐఏఎస్ ఆఫీసరే, త్రిపురలో ఒక కలెక్టర్ మన ఇంట్లో బ్రూమ్స్ ఉంటాయి, చీపిరి ఏవైతే ఉంటాయో చీపిరికి పిడి అంటారు, మన హ్యాండిల్ పట్టుకునేది పిడి. ఆ పిడి వాస్తవానికి చీపిరికి ప్లాస్టిక్తో ఉంటుంది ఇలా పట్టుకునేది. ఆ పిడిని బ్యాంబూస్తో తయారు చేస్తూ ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందడికెళ్తున్నారు. అలా కూడా బ్యాంబూ ఇటీవల వార్తలు నిలిచింది. బ్యాంబూ యొక్క సౌకర్యాలు రకరకాలుగా ఉంటాయి. అదే ఒకవేళ కోనసీమ ప్రాంతాలు కానివ్వండి, వైజాగ్ అరకు ప్రాంతంలో వెళ్తే బ్యాంబూ చికెన్ అంటారు. బ్యాంబూస్ రెగ్యులర్గా రకరకాల నిర్మాణాల్లో భాగంగా కానివ్వండి, ఎలివేషన్లో భాగం కానివ్వండి, అలంకరణలో భాగం కానివ్వండి, రకరకాల యూజెస్ అనేవి బ్యాంబూ ద్వారా ఉంటాయి. ఇటీవల బ్యాంబూ పైన కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటంటే మన భారతదేశంలో బ్యాంబూ యొక్క దిగుబడి చాలా జరుగుతుంది. దిగుబడి అంటే దిగుమతి అంటే ఇంపోర్ట్. బ్యాంబూ అవసరాలు మన భారతదేశంలో ఉన్న బ్యాంబూని కాకుండా వేరే దేశాల్లో క్వాలిటీ బ్యాంబూస్ని మన యొక్క కంపెనీస్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. అంతకుముందు దాని యొక్క ఇంపోర్ట్ కస్టమ్స్ డ్యూటీ ఎంత ఉండే అంటే 10%. ఎగ్జాంపుల్, నేను 100 రూపాయల విలువైన బ్యాంబూని వేరే దేశం నుండి దిగుమతి చేసుకున్నాను అనుకోండి, 10% ట్యాక్స్ అంటే 110 రూపీస్ పే చేయాలి ప్రభుత్వానికి. అలా ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వారు ఈ ట్యాక్సెస్ని నిర్ణయిస్తారు. సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అలా బ్యాంబూకి 10% ఇప్పటి వరకు కస్టమ్స్ డ్యూటీ అనేది ఉంది, ఇంపోర్ట్ పైన వేస్తారు. ఇంపోర్ట్ డ్యూటీ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ. ఇటీవల ఏం చేసిందంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏం చేసిందంటే ఈ కస్టమ్స్ డ్యూటీని 25%కి పెంచింది. అంటే ఎగ్జాంపుల్, నాకు ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, నా ఇండస్ట్రీ అవసరాల కోసం వేరే దేశాల నుండి బ్యాంబూని దిగుమతి చేసుకోవాలి అనుకుంటే 10% కట్టే ట్యాక్స్ ఇకపై 25% కట్టాలి. ఆటోమేటిక్గా నాకు యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది, దిగుమతి కాస్ట్ అనేది పెరుగుతుంది, ప్రోడక్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అంతిమంగా మనం ప్రొడ్యూస్ చేసే ఐటమ్ ఉంటుంది కదా, దాని కాస్ట్ పెరుగుతుంది. అంతిమంగా వినియోగదారుడు చాలా పెద్ద మొత్తంలో కట్టాల్సి ఉంటుంది. అలా రేట్స్ అనేవి హైక్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఉద్దేశం వెనక ఒక మంచి ఉద్దేశమే ఉంది. అదేంటంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. బ్యాంబూ ఉత్పత్తి భారతదేశంలో చాలా ఉంటాయి. బ్యాంబూ ఒక్కసారి నాటమంటే అది డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంటుంది. సో స్వదేశీ బ్యాంబూ ఉత్పత్తులు పెంచాలి. ఆటోమేటిక్ ఇక్కడ దిగుమతి చేసుకుంటే రేట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, మన స్వదేశంలో పెంచిన బ్యాంబూ వైపు చూస్తాడు. అలా స్వదేశీ కంపెనీలు స్వదేశీ బ్యాంబూ వైపు చూడడం ద్వారా మన దగ్గర అవి పెంచే బ్యాంబూ ఉత్పత్తిని పెంచే రైతులు కానివ్వండి, బ్యాంబూపై ఆధారపడి ఉన్న జీవితాలు, కుటుంబాలన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి కరోనా టైంలో స్వదేశీ ఉత్పత్తుల పైన అవగాహన ఎక్కువగా పెరుగుతోంది. ప్రతి దేశం కూడా ఇది ఒక వాస్తవానికి ఇప్పుడు గ్లోబలైజేషన్కి ఛాలెంజ్. కరోనా ప్రపంచీకరణనే ఛాలెంజ్ చేస్తుంది. ప్రతి దేశం కూడా చూడండి, ఇటీవల ఆ దేశ అవసరాల కోసం వేరే దేశాలతో సంబంధాలు కూడా కట్ చేసుకుంటున్నాయి. ఎగ్జాంపుల్, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉంది. హైడ్రాక్సిక్లోరోక్విన్ ఉపయోగం మన భారతదేశంలో అద్భుతంగా ఉంది అని చెప్పేసి హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎగుమతి పైన కొన్ని రోజులు నిషేధం విధించారు. ఎవరికి పంపకూడదు, మన అవసరాలే తీరాలి అని చెప్పేసి. అంతకుముందు వివిధ దేశాలకు రకరకాల అవసరాలకు పంపేవాళ్ళు. తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పడం వల్ల వారికి పంపడం జరిగింది. అలా ఫస్ట్ మన లాభం చూసుకోవాలి, మన అవసరాలు తీర్చాకనే వేరే వాళ్ళకి చేసుకోవాలి. ఇటీవల రెమ్డెసివిర్ పైన కూడా రకరకాల రీసెర్చ్లు జరుగుతున్నాయి. నేచర్ మ్యాగజైన్లో రెమ్డెసివిర్ గురించి ఏమొచ్చింది అంటే, రెమ్డెసివిర్ డ్రగ్ పైన క్లినికల్ ట్రయల్స్ ఇటీవల కాలంలో జరిగినాయి. క్లినికల్ ట్రయల్స్ అంటే ఒక డ్రగ్ని మనిషిపై ప్రయోగించే ముందు జంతువుల పైన ప్రయోగం చేస్తారు, అది ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి. అలా కోతుల పైన, గిని పిగ్ల పైన అలా చేస్తూ ఉంటారు. అలా రెమ్డెసివిర్ యొక్క క్లినికల్ ట్రయల్స్లో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ కనబడ్డాయి. రెమ్డెసివిర్ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తోంది అని చెప్పేసి. వాస్తవానికి రెమ్డెసివిర్ అనేది అమెరికాలో కరోనాపై అద్భుతంగా పనిచేస్తున్న ఒక మందు. ఇది కూడా రాసుకోండి బిట్. రెమ్డెసివిర్ అనేది కరోనా కోసం అమెరికాలో వాడుతున్న డ్రగ్. కరోనా కట్టడిలో మన దగ్గర ఏంటి, హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడుతున్నాం.
సో అలా డ్రగ్స్ గురించి కూడా ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. ఆస్పిరిన్ గురించి కూడా ఇటీవల వార్తలు ఇచ్చి దాన్ని కూడా చూడండి. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి? స్వదేశీ ఉత్పత్తులను పెంచాలి, స్వదేశీ కూలీలకు, స్వదేశీ రైతులకి జీవిత పరిస్థితులు మెరుగుపరచాలని చెప్పేసి ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో కస్టమ్ డ్యూటీని పెంచడం జరిగింది. అలా బ్యాంబుల పైన కస్టమ్ డ్యూటీని 10% to 25% పెంచడం ద్వారా స్వదేశంలో పెరుగుతున్న బ్యాంబూ ఉత్పత్తికి ఇప్పుడు డిమాండ్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా స్వదేశంలో డిమాండ్ వస్తే వాటిని పెంచిన రైతులు కూడా ఆటోమేటిక్గా వారి యొక్క అవసరాలు తీరుతాయి, వారి చేతిలో డబ్బులు ఉంటాయి. ఆటోమేటిక్గా తను మళ్ళీ వేరే వస్తువులను కొనడానికి శక్తి కూడా వస్తుంది. అలా ప్రొడక్షన్ సైకిల్ కానివ్వండి, ఎకనామిక్ సైకిల్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో బ్యాంబూ పైన ఇటీవల అది జరిగింది. అండ్ నెక్స్ట్, భారతదేశంలో సింహాల సంఖ్య విషయంలో, భారతదేశంలో సింహాల సంఖ్య ప్రస్తుతం 674 ఉంది. ఇటీవల గుజరాత్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఒక సర్వేని రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఏషియన్ లయన్ అంటారు, ఏషియన్ లయన్కి ఫేమస్ పుట్టినిల్లానండి. ఏషియన్ లయన్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చే ప్లేస్ మన భారతదేశంలో గుజరాత్ కచ్ ప్రాంతంలో ఉంటుంది. కచ్, గిర్ అడవులు అంటాము. సౌరాష్ట్ర ప్రాంతం ఏదైతే ఉంటుందో, సౌరాష్ట్ర ప్రాంతంలోని గిర్ అడవులు, గిర్ లయన్ అంటారు. గిర్ ప్రాంతంలో ఎక్కువగా సింహాలకి పుట్టినిల్లు. సో ఈ భారతదేశంలో మన యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్వే ప్రకారము సింహాల సంఖ్య గడిచిన 5 సంవత్సరాలలో 28.87% పెరిగింది. అంతకుముందు 523 సింహాలు ఉండేవి, ఇప్పుడు 674 సింహాలు భారతదేశంలో ఉన్నాయి. సింహాలు. సో పులుల విషయం, పులుల గణన వేరే ఉంటుంది, సింహాల గణన వేరే ఉంటుంది. ఈ సింహాల గణన 1936 నుండి ప్రారంభించారు. ప్రారంభంలో భారతదేశంలో దాదాపు 230 పైచిలుకు పులులు మాత్రమే ఉండే, 200 to 300 టైగర్స్ సింహాలు ఉండే 1936లో. ప్రస్తుతం 674 ఉంది. గడిచిన 5 ఏళ్లలో వీటి యొక్క వృద్ధి అనేది ఆల్మోస్ట్ 29% పెరిగింది. సింహాల సంఖ్య భారతదేశంలో పెరుగుతూ వస్తోంది. ఇది ఒక మంచి శుభ పరిణామం. దీనిపైన భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా ఇటీవల చెప్పారు, సింహాల సంఖ్యలో వృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అది సాధించినందుకు గుజరాత్ అటవీ శాఖ వారికి కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. సో ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే ఒక దేశంలో మన జంతువుల యొక్క గణన పెరుగుతూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా అది ఎప్పటికైనా కూడా బయోడైవర్సిటీ పెడితే మనకి ఇంపార్టెంట్. బయోడైవర్సిటీలో ప్లాంట్స్ కానీ ఎనిమల్స్ కానివ్వండి, జీవ సంపద అనేది ఏ దేశంలో ఉంటే ఆ దేశం అభివృద్ధి సాధిస్తుంది. సో అలా సింహాల సంఖ్య అనేది ఇటీవల డాటా వచ్చింది. అలా సింహాల విషయంలో దాదాపు 22,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సింహాలు ఉండే, ఇప్పుడు 30,000 చదరపు కిలోమీటర్లు. సో సింహాలు నివసించే ఏరియా కూడా పెరిగిందని సర్వే రిపోర్టు చెప్పడం జరిగింది. ఈ రకంగా సింహాల విషయంలో భారతదేశంలో ఎంత వృద్ధి సాధించింది గడిచిన 5 ఏళ్లలో అంటే 29%. ప్రస్తుతం భారతదేశంలో సింహాల సంఖ్య 674. ఏ ప్రాంతంలో సింహాలు ఉంటాయంటే గుజరాత్ ప్రాంతంలోని సౌరాష్ట్రలో గిర్ ప్రాంతంలో. సో ఆ ప్రాంతంలో ఉంటాయని గుర్తుంచుకోండి. సింహాల విషయంలో ఒక సర్వే అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూలో లాక్డౌన్. దాదాపు లాక్డౌన్ కారణంగా 53 కోట్ల జనాభా ప్రాణాలు కరోనా బారిన పడకుండా కాపాడారు అని చెప్పేసి రకరకాల సర్వేలు రిలీజ్ అయినాయి. వాస్తవంగా చూడండి, ప్రపంచమంతా కూడా ఈరోజు లాక్డౌన్ అనే పేరు మారుమోగుతోంది. లాక్డౌన్ 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 అంటున్నాం. లాక్డౌన్ అంటే ఎలాంటి కార్యక్రమాలు లేకుండా అందరినీ ఇంట్లో ఉండే ఒక ప్రక్రియ, ఉంచే ప్రక్రియ. అలా ప్రపంచ దేశాలు దాదాపు సగం కంటే ఎక్కువ దేశాలు ఈరోజు లాక్డౌన్ విధించాయి. అలా లాక్డౌన్ పైన ఇటీవల WHO కూడా కితాబ్ ఇచ్చింది. అవసరం అనుకుంటే ఎప్పుడైనా కూడా లాక్డౌన్ విధించండి, ఎందుకంటే కరోనా కట్టడిలో లాక్డౌన్ అనేది ఒక మంచి చర్య అనేది. కాకపోతే లాక్డౌన్ వల్ల ఏమవుతుంది అంటే ఇది విరుగుడు కాదు, జస్ట్ డిలే మాత్రమే చేస్తుంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా పోస్ట్పోన్ మాత్రమే చేస్తుంది. మనకు తెలిసి ఇటీవల లాక్డౌన్ చేసిన తర్వాత భారతదేశంలో కేసులు లేవు, కానీ లాక్డౌన్ సడలింపులు ఏ రకంగా ఇస్తున్నారో సడలింపులు ఇచ్చిన కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతుంది. అంటే లాక్డౌన్ నుండి మనం నేర్చుకునేది, లాక్డౌన్ అనేది ఒక డిలే మాత్రమే చేస్తుంది, వ్యాధి వ్యాపించకుండా వాయిదా మాత్రం వేస్తుంది, కానీ అది విరుగుడు కాదు. కానీ కొంత ఉపశమనం అనేది మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. అలా లాక్డౌన్ కాలంగా ప్రపంచంలో 53 కోట్ల మంది జనాభా కరోనా బారిన పడకుండా కాపాడాము అని చెప్పేసి ఇటీవల కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇచ్చిన రిపోర్టులో చెప్పడం జరిగింది. అలా చైనా, సౌత్ కొరియా, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి దేశాల్లో అత్యధికంగా గణనీయమైన రిజల్ట్స్ చూసాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ సైంటిస్టులు, ఇంపీరియల్ సైంటిస్టులు కూడా ఏమని చెప్పారు అంటే
లాక్డౌన్ కాలంగా ఒక 11 దేశాల లిస్ట్ ఇచ్చారు. 11 దేశాలను తీసుకుంటే 3.1 crore పీపుల్కి కరోనా బారిన పడకుండా కాపాడారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ అంతా కూడా నేచర్ మ్యాగజైన్లో రిలీజ్ అయింది. నేచర్ మ్యాగజైన్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అలా లాక్డౌన్ విధించడం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడమని ఇటీవల సర్వే రిపోర్ట్ అయింది. అలా 53 కోట్ల మంది, దాదాపు 531 మిలియన్ల జనాభాని కాపాడిన వారం అని చెప్పేసి కాలిఫోర్నియా రిపోర్ట్ ఇచ్చింది, కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అలా ఇటీవల మనం నెక్స్ట్ యూపీకి సంబంధించి ఇటీవల వార్తల్లో నిలిచిన అంశం ఏంటంటే యూపీలో దాదాపు 75 జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కరోనా వ్యాప్తి చెందుతున్న కాలంలో ఏమవుతుంది అంటే కరోనాని ఫస్ట్ టెస్టింగ్ అనేది చేయాలి. టెస్టులు ఎంత ఎక్కువ చేస్తే దాని యొక్క ప్రభావం తెలుస్తుంది, దాని బారిన ఎంత పడుతుందో ఆ ప్రభావం, దాని బారిన పడ్డ వాళ్ళని క్వారంటైన్ పంపిస్తే వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు. అన్నిటికంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ టెస్టులే చేయాలి. టెస్టులు ఎంత ఎక్కువ చేస్తే అంత నిర్ధారణ జరుగుతుంది. ఆ నిర్ధారణ జరిగిన వ్యక్తులని ఐసోలేషన్ చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని ఆపవచ్చు అని చెప్పేసి విపరీతమైన టెస్టులను చేయాలి, కరోనాపై పోరాడాలి. విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని యూపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం చెప్పారు అంటే యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్పారంటే ఉత్తరప్రదేశ్లో ప్రతి జిల్లాకి ఒక కరోనా టెస్టింగ్ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తాము, విపరీతంగా టెస్టులను పెంచుతాము అని చెప్పేసి ఉన్న అన్ని జిల్లాలో జిల్లా కేంద్రంగా ఒక్కొక్క ల్యాబ్ పెడతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ గోవా. ఇటీవల గోవా విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గోవాలో ఒకానొక సమయంలో ఏప్రిల్ నెలలో గోవా కరోనా ఫ్రీ స్టేట్గా అవతరించింది. వాస్తవానికి కరోనా ఫ్రీ ఒకానొక సమయంలో యాక్టివ్ కేసులు 0కు వచ్చేసి, కానీ తర్వాత మళ్ళీ గోవాలో కరోనా కేసులు పుంజుకుంటున్నాయి. కారణం ఏంటంటే వలస కార్మికులు రావడం కానివ్వండి, ఇవన్నీ జరగడం వల్ల మళ్ళీ కరోనా కేసెస్ సిస్టంలో గోవా మళ్ళీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ కరోనా ఫ్రీ స్టేట్గా కావాలనే ఉద్దేశంతో గోవాకి వచ్చే ఎవరైతే ప్రయాణికులు కానీ వేరే ప్రాంతాల నుండి గోవాకు వచ్చే వారికి నిర్ధారణ పరీక్షలు బార్డర్లోనే చేస్తాము, ఒకవేళ కరోనా ఉన్నట్టుంటే అక్కడనే క్వారంటైన్ చేసేసి పిలిపిస్తామని చెప్పేసి బార్డర్లో కరోనా టెస్టులను కేంద్రాలుగా పెడుతున్న రాష్ట్రంగా గోవా నిలిచింది ఇటీవల. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మన టాపిక్లో లాస్ట్ సాఫ్రాన్ మరియు హీంగ్. సాఫ్రాన్ మరియు హీంగ్. ఇటీవల సాఫ్రాన్కి గడిచిన నెలలో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది, భౌగోళిక గుర్తింపు కూడా వచ్చింది. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే వస్తువులకు ఇచ్చే గుర్తింపు జాగ్రఫికల్ ఇండికేషన్. మనం గడిచిన నెలలో చాలా చూస్తాము జాగ్రఫికల్ ఇండికేషన్ విజయంలో. అదేంటంటే బ్లాక్ రైస్ ఆ చక్ హౌ ఆఫ్ మణిపూర్కి ఇచ్చారు. కోవిల్పట్టి కడలై మిఠాయి దానికి తమిళనాడు సంబంధించి తమిరబరణి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రోడక్ట్కి ఇచ్చారు. మరియు తెలంగాణకు సంబంధించి తేలియా రుమాల్కు ఇచ్చారు. మరియు దాంతోపాటు గోరఖ్పూర్ టెర్రాకోటా బొమ్మలు యూపీకి సంబంధించి గోరఖ్పూర్ టెర్రాకోటలకి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇచ్చారు. అండ్ సాఫ్రాన్కి ఇవ్వడం జరిగింది. ఇలా జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది జాగ్రఫికల్ ఇండికేషన్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 1999 ద్వారా కొన్ని ప్రోడక్ట్కి ఇస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఆ పేరు ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది, ఆ ప్రాంతంలో దొరికే ప్రోడక్ట్కి విశిష్టమైన గుర్తింపు ఉంటుంది. సో దీనిపైన మీకు సపరేట్ క్లాస్ కూడా చేస్తాను. ఇటీవల కాలంలో ఏమైనా జాగ్రఫికల్ ఇండికేషన్స్ వస్తే దాని గురించి ఎవరు ఇస్తారు, ఎంత కాలం ఉంటుందో అంతా కూడా మీకు చెప్తారు. బట్ ఇటీవల సాఫ్రాన్ వార్తలు ఎందుకు నిలిచింది అంటే హిమాచల్ ప్రభుత్వం మరియు హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ వారు భారతదేశంలో సాఫ్రాన్ యొక్క ఉత్పత్తిని పెంచాలి అన్నారు. సో సాఫ్రాన్ యొక్క ఉత్పత్తి కేవలం 7% మాత్రమే ఉంది భారతదేశంలో, కానీ రిక్వైర్మెంట్ 100% ఉంది. సాఫ్రాన్కి ఫేమస్ ప్లేస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్రాన్ స్పైస్. సో అలా సాఫ్రాన్ యొక్క ఉత్పత్తిని పెంచండి అని చెప్పేసి ఎవరు ఇటీవల చర్య తీసుకున్నారంటే హిమాచల్ ప్రభుత్వం వారు మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ వారు సాఫ్రాన్ పైన మరియు హీంగ్ పైన ఇటీవల ఒక నిర్ణయం, వాటి యొక్క ఉత్పత్తి పెంచాలి. ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సాఫ్రాన్ యొక్క దిగుబడి భారతదేశ అవసరాలను తీరుస్తుందా అంటే లేదు. భారతదేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది సాఫ్రాన్ విషయంలో. అది చిన్న టాపిక్ బట్ నాట్ నెసరీ, అవసరం లేదు. బట్ సాఫ్రాన్ విషయంలో జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది ఇటీవల పొందింది. జమ్మూ కాశ్మీర్ సంబంధించి సాఫ్రాన్
GI ట్యాగ్ పొందిన గుర్తింపుగా ఉంది. సో ఈ రకంగా ఈరోజు మన వార్తలు నిలిచిన అంశాలు ఇవన్నీ కూడా చూసుకోండి. సో నార్త్ కొరియా అట్లాస్ పెట్టేసుకొని చూసుకోండి. నార్త్ కొరియా, సౌత్ కొరియా ఏమేమి రివర్స్ ఉన్నాయి, ఉత్తర ప్రాంతంలో ఏమున్నాయి, కొరియన్ పెనిన్సులా ఏ రకంగా ఉందో అదంతా చూసుకోండి. అండ్ నెక్స్ట్ లాక్డౌన్ వల్ల చెప్పాను బ్యాంబూ, మీకు ఇచ్చిన ఆన్సర్ టాలీ చేసుకోండి. సింహాల విషయంలో గుజరాత్ ప్రాంతం ఎప్పుడు ఫస్ట్లో ఉంటుంది. అండ్ MSP మినిమం సపోర్ట్ ప్రైస్ ఓవర్ ది టాప్. అండ్ లక్నో, గోవా సాఫ్రాన్ ఉత్పత్తి ఇవన్నీ చూసుకోండి. అండ్ రేపటి క్లాస్లో ఇవాళ కొన్ని రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి, అవి రేపటి క్లాస్లో చెప్పేసి రేపటి ఇష్యూస్ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.